తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ సాగర తీరంలో తూర్పు నావికాదళం రిహార్సల్ సాహస విన్యాసాల ప్రదర్శన అట్టహాసంగా జరిగింది. ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎదుట విన్యాసాల ప్రదర్శన జరగనుంది. దీనికి రిహార్సల్స్ గా అన్ని రకాల విన్యాసాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన లేజర్ షో, డ్రోన్ల ప్రదర్శన నగరవాసులను అలరించాయి. ఆకాశంలో ఎగురుతున్న హెలికాప్టర్ నుంచి పారాచూట్ సాయంతో కిందకు సురక్షితంగా దిగే విన్యాసాలను ప్రదర్శించారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న రిహార్సల్స్ ను ప్రజలు ఆసక్తికరంగా తిలకించారు. విశాఖ ఆర్కే బీచ్ వద్ద 4న జరిగే నేవీ డే రిహార్సల్స్ లో పెను ప్రమాదం తప్పింది. నింగిలో విన్యాసాలు చేస్తున్న కమాండోల పారాషూట్లు కిందికి దిగుతుండగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో సముద్రంలో పడిపోయిన కమాండోలను నేవీ సిబ్బంది రక్షించారు. మొత్తం 4గురిలో 2 క్షేమంగా కిందుకు రాగా మిగిలిన 2 పట్టుతప్పి ఒకరి పారాచూట్ మరొకరికి ముడిపడి సముద్రంలో పల్టీ కొట్టారు. వెంటనే నేవీ సిబ్బంది బోట్ సహాయంతో అక్కడికి వెళ్లి 2ని రక్షించారు. ఆసక్తికరంగా విన్యాసాలను తిలకిస్తున్న ప్రజలకు పారాచూట్ల ప్రమాదం కలవరపాటుకు గురిచేస్తుంది. అయితే సిబ్బంది తక్షణమే స్పందించడంతో ప్రమాదం తప్పింది. యువత వారి లక్ష్యంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆర్ఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోపాలపురం మండలం వేళ్ల చింతలగూడెంలో పలు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో భాగంగా క్రికెట్ను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. తొలుత టాస్ వేసి టోర్నమెంట్ ప్రారంభించి క్రీడాకారులను అభినందించారు. కొంతసేపు ఆయన క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి తెలుగు ప్రజల సాంప్రదాయ పండుగ అని ఈ పండుగ విశేషాలను భవిష్యత్తు తరాలకు అందజేయాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు. ఈ సంబరాల్లో భాగంగా పలు క్రీడల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఫౌండేషన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. కావచ్చు పట్టణాల్లో కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగువారి సాంప్రదాయం ఏదైతే ఉందో సంక్రాంతి సంబరాలని ఒక అద్వితీయంగా చేయాలి. ఈ రోజున మారిన అనేక పరిణామాల దృష్ట్యా సమాజంలో యాంత్రిక జీవితంలో ఉన్న మానవుడిని మళ్ళీ సామాజిక జీవిగా అందరం ఒక వేదిక మీదకి తీసుకొచ్చి పండుగలు సంబరాల ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళు ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో, మరి ముఖ్యంగా
పల్లెల్లో ఉండే యువతి యువకుల్ని వాళ్ళని ఆటల ద్వారా, పాటల ద్వారా, క్రీడల ద్వారా వాళ్ళని ఒక లక్ష్యాల వైపు బలంగా పోరాడే తత్వాన్ని ఇవ్వగలిగేది క్రీడలు. కాబట్టి క్రీడను ప్రోత్సహించడం ద్వారా యువతని భావితరాలకి ఈ భారత సంపదగా వాళ్ళని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున R&M ఫౌండేషన్ మధు గారి యొక్క ఆధ్వర్యంలో, ఆయన సహకారంతో స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా కలిసి ఈ యొక్క సంక్రాంతి సంబరాలని ఒక అద్భుతంగా జరిపించాలని నిర్ణయించడం జరిగింది. ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంతో ప్రారంభమయ్యే సంబరాలు 15వ తారీఖున సాయంత్రం జరగబోయే వేడుకలతో ముగిస్తాయి. దీన్ని అందరిని ఆహ్వానిస్తూ అందరినీ కూడా ఆస్వాదించమని తెలుస్తూ, అదేవిధంగా దీన్ని ఒక సంప్రదాయాన్ని అందరూ కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని సినీ నటులు సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ముగ్గురు కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరికి టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి చిత్రపటం బహుకరించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ అవకాశం నాకు మా ఫ్రెండ్స్ రాజేష్ వాళ్ళు వెళ్తూ నాకు కూడా రావటం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈ రకంగా తిరుమల ద్వారా ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. స్వామివారి కృప, కరుణాక్ష ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇది ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 31st నైట్కి న్యూ ఇయర్కి ఇక్కడే ఉంటాం. ఈసారి కూడా అలాగే వచ్చేసారి అందరికీ టైం కుదిరింది రావడానికి. దేవుడు కృప వల్ల అందరం కలిసి ఒకసారి టికెట్లు దొరికి అందరికీ రావాల్సి వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్. మ్యాట్ 2 సినిమా రిలీజ్ అవుతుంది. పొలిమేర 3 స్టార్ట్ అవుతుంది ఇంకొక 2-3 monthsలో. ఇంకా 2-3 సినిమాలు ప్రాజెక్ట్స్ కథలు అంటే స్క్రిప్ట్స్ సైడే ఉంది. ఇంకా కథలు ఓకే చేస్తాను. ఇంకా ఈ సంవత్సరం ఒక 2-3 సినిమాలు స్టార్ట్ అవుతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పుస్తక పఠనం వల్లే జీవితంలో నిలబడగలిగాను, డబ్బు కంటే పుస్తకాలే ప్రధానమన్న డిప్యూటీ సీఎం పవన్. మంత్రివర్గ సమావేశంలో 14 అంశాల అజెండాలకు ఆమోదం. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై చర్చించామన్న మంత్రి పాదసారథి. చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శల దాడి. బాబు రాజకీయ జీవితమంతా కక్ష సాధింపులతోనే సాగిందంటూ ఎద్దేవా. విశాఖ సాగర్ తీరంలో ఆకట్టుకున్న నేవీ రిహార్సల్స్. స్వల్ప ఘటనలో పారాచూట్ల డ్రైవర్లకు తప్పిన ముప్పు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.